బ్రేక్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాసేపట్లో చెర్లపల్లి సెంట్రల్ జైలుకు వెళ్లబోతున్నారు. కేంద్ర నిధులతో జైల్లో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఆయన పరిశీలించబోతున్నారు. కేంద్ర మంత్రికి జైల్లో ఖైదీల సంక్షేమం, వారి ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై జైలు శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. అలాగే జైలు అధికారులు ఖైదీలతోనూ బండి సంజయ్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాసేపట్లో చెర్లపల్లి సెంట్రల్ జైలుకు వెళ్లబోతున్నారు. కేంద్ర నిధులతో జైల్లో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఆయన పరిశీలించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, కేంద్రం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, ఏ అంశాలకు సంబంధించి కావచ్చు, ఏ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏంటి అని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికే జాతీయ రహదారులకు సంబంధించి కావచ్చు, రైల్వే స్టేషన్లకు సంబంధించి కావచ్చు, ఇంకా హాస్పిటల్స్ కి సంబంధించి కావచ్చు, ఇంకా కొన్ని కర్మాగారాలకు కావచ్చు, ఇప్పుడు ఈ రోజు బండి సంజయ్ వెళ్తున్నటువంటి చెర్లపల్లి జైలుకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నీ ఇప్పటి వరకు 11 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటి నుంచి మనకు రాష్ట్రానికి అందినటువంటి నిధులన్నీ అని పూర్తి స్థాయిలో చెప్పేందుకు వాళ్ళ ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే అందులో భాగంగానే చెర్లపల్లి జైలు, సెంట్రల్ జైలు, ఇందులో పూర్తి స్థాయిలో కరడుగట్టిన నేరస్తులతో పాటు తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళను ముఖ్యంగా ఇందులో ఉంచేటువంటి నేపథ్యం ఉండటంతో ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నీ ఇప్పటికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఎంతవరకు అభివృద్ధి జరిగింది, అందులో అంటే నిర్మాణంలో ఉన్నటువంటి పనులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు అందుతున్నటువంటి ఫెసిలిటీస్ కి సంబంధించి కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇంక ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, ఈ రోజు బండి సంజయ్ వెళ్లి ఆరా తీయనంటూ తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి, అంటే తీవ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు ఉండేటువంటి జైలు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా పకడ్బందీగా అక్కడ నిర్మాణం జరగాలని చెప్పి ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కేంద్రం నుండి అందినటువంటి ఫండ్స్ ఎంత, నిర్మాణం ఎక్కడి వరకు పూర్తయింది, ఇంకా అంటే కావాల్సినటువంటి నిర్మాణ పనులు ఎన్ని రోజుల వరకు కంప్లీట్ అయ్యే నేపథ్యం కనబడుతుంది అనే అంశాలపైన కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి జైలు ఖైదీలతో కూడా మాట్లాడేటువంటి నేపథ్యం కనబడుతుంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెర్లపల్లి జైలుకు వెళ్లనున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి పనులకు సంబంధించి, అంటే నిర్మాణ పనులకు సంబంధించి కావచ్చు, జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు అందిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కు సంబంధించి కావచ్చు, వాళ్ళకు రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫెసిలిటీస్ సంబంధించి కావచ్చు, జైలు అధికారులు పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశమైన నేపథ్యం కనబడుతుంది. మరి కాసేపట్లో బండి సంజయ్ అక్కడికి చేరుకోబోతున్నారు. రైట్, అంటే బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి జైలు శాఖ అధికారులు ఏ అంశాలు వివరించబోతున్నారు కేంద్ర మంత్రికి? ఇప్పటికే పూర్తి స్థాయిలో గత 11 ఏళ్లుగా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏంటి, అంతకు ముందుకు బీజేపీ అధికారంలో లేక ముందుకు జైలు పరిస్థితి ఏంటి, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు పరిస్థితి ఏంటి, అక్కడ ఉండేటువంటి ఖైదీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటివరకు ఎలాంటి పనులను చేశారు అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో జైలు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఖైదీలకు అంటే రోజువారీ పని అవకాశాలు కల్పించడంతో పాటు అక్కడ వాళ్లకు కావాల్సినటువంటి నిత్య అవసరాలకు సంబంధించి కావచ్చు, వస్తువులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఫెసిలిటీస్ కి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి అంశాలు, అంటే ఎలాంటి వీళ్ళు అంటే సహాయ సహకారాలు అందిస్తున్నారు, వాళ్లకు ఉండాల్సినటువంటి ఉపయోగ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అన్నిటినీ వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెరవేరుస్తున్నారా, అంతేకాకుండా అక్కడ ఖైదీలకు సంబంధించి ఏవైతే పకడ్బందీగా తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయా లేవా అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఆరా తీస్తారు. వాటికి సంబంధించినటువంటి అంశాలనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా వీళ్ళు చెప్పబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.